ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి మే మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈ మాసంలో మొదటి 3 రోజులు అద్భుతమైన యోగమే కనపడుతోంది. చాలా మంచి, అసలు ప్రారంభం అవడమే చాలా హై లెవెల్లో స్టార్ట్ అయిపోతుంది. కానీ తదుపరి 4 రోజులు, మొదటి వారంలో తదుపరి 4 రోజులు ఆర్థిక నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అతి సర్వత్రా వర్జిత విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తొందరపాటుతనం, ఓవర్ కాన్ఫిడెన్స్, దుష్టుని నమ్మడం, అయిన వారిని పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రైతులు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అనవసరపు ఏజెంట్ల ద్వారా మీరు ఈ పంటల్ని ముందుగానే రిజర్వ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అలా నకిలీ విత్తనాలు కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఈ మొదటి వారంలో 4 రోజులు, మొదటి 3 రోజుల తర్వాత 4 రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యం కూడా పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్త. మళ్ళీ 2-3 వారాల్లో అద్భుతం, చాలా చాలా అద్భుతం యోగం. 2వ వారంలో అయితే ప్రమోషన్, ఇంక్రిమెంటు. ఈ మొదటి వారంలో 2వ 4 రోజులలో ఉద్యోగం పోగొట్టుకునే వాళ్ళకు ఒక అట్లాంటి అవస్థ ఉంటే 2వ వారంలో ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం. 3వ వారంలో ఉద్యోగ లాభంతో పాటుగా ఆర్థిక లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకోవడం, కుటుంబపరమైన సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం. మళ్ళీ 4వ వారం కల్లాకి వస్తే నీరసం, అనారోగ్యం, తొందరపాటుతనం, తల్లికి అనారోగ్యం, లేనిపోని వివాదాలు, చికాకుల్లో ములగడం, ఆర్థిక నష్టం, డబ్బులు కానీ వస్తువులు కానీ పోగొట్టుకోవడం, లేనిపోని అనవసరపు చికాకులు తలకెత్తుకోవడం, అతిగా ఆలోచించడం, అయిన వారితో నిందలు, ఆరోపణలు, కష్టకాలము, నష్టకాలము, మానసిక వేదన కారణమయ్యే అవకాశాలు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండిపోయి 4వ వారంలో ఏమాత్రం డబ్బు విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాన్ని 4వ వారం విరమించుకోవాలి. తప్పకుండా 4వ వారంలో మీరు జన్మజాతకం చూయించుకోవాలి. తగిన పరిహారాలు చేసుకోవాలి. ఉద్యోగం బెంచి మీదికి మారబోతోంది. 4వ వారం జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలో తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. ఏమాత్రం బాలేదు అక్కడ. తీవ్రమైన ఆటంకాలు, ఉద్యోగ భంగం, అనారోగ్యం, హృద్రోగ సమయమైన అనారోగ్యం వచ్చే అవకాశం. ఏమండి మీరు భయపెడతారండి? మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఏముంటుంది? నా తలకాయ. భయపడేది కాదు. గోచారంలో ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి, కుజుడి యొక్క గ్రహ సంచారం, రాహు యొక్క ప్రభావం, ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా హడావుడి పడేసి ఆయన చెప్పే కిరణ్ శర్మ చెప్పాను గొప్ప అనుకుంటాడు. నేను గొప్పగానే చెప్తాను, అందులో సందేహమే లేదు. నేను ముక్కుసూటిగా చెప్పే వ్యక్తినే. వేళ్ళు అనంతరి వేళ్ళు నాకొద్దు, 4 వేళ్లతో తినకూడదు, నెత్తిన నిమ్మకాయ పెట్టుకో, ముక్కర పట్టుకో, అది కూర్చుకో, ఇలా చెప్పేవాడిని కాదు. మూఢనమ్మకం వేరు, శాస్త్రీయమైనటువంటి జ్యోతిష శాస్త్రం నమ్మదగినది. గోచారంలో గ్రహ సంచారం ఉన్నప్పుడు దానికి ప్రభావం ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. రవి యొక్క ప్రభావం చూసుకోవాలి మనం. ఇంకా వృషభ రాశికి 12వ ఇంటికి వస్తున్నాడు కదా రవి. దానివల్ల ఆర్థిక నష్టం, గృహ సంబంధ విషయాల నష్టం, అమ్మగారికి అనారోగ్యం. మరి ఉచ్చస్థితిలో ఉన్నాడండి రవి. మరి మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహరాశి వారికి, వృషభ, మిథున, కర్కాటక, సింహరాశి వారికి చతుర్థాధిపతి వేయంలో ఉన్నాడండి. కొన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది, కొన్ని విషయాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది. అది 4వ వారంలో పడింది. జాగ్రత్తగా ఉండండి. తల్లికి అనారోగ్య సూచన ఉంటుంది. లేనిపోని వివాదాలు, చికాకులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి. మరి అదే 1వ వారంలో 3 రోజులు, 2వ వారం, 3వ వారంలో ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో అద్భుతం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. రైతులకి బంగారమైనటువంటి పంట పండే అవకాశాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. మంచి పంట లాభం, ఉత్పత్తి బాగా పెడుతుంది, దిగుబడి బాగా ఉంటుంది, ధరలు బాగా ఉంటాయి. మరి 4వ వారం వరకు వెయిట్ చేయకండి. దానివల్ల ఇబ్బంది పొందుకునే అవకాశాలు ఉన్నాయి. 2-3 వారాలే మీ జీవితంలో ఈ మాసంలో అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, సోదరుల మధ్య మైత్రి, ఆలుమొగల మధ్య అనుకూలత, ప్రేయసిపరమైన సఖ్యత, ఆనందకరమైన జీవనము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు పొందుకునే అవకాశం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకోవడం,
ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి మంచి లాభాలు ఉన్నాయి. హోటల్ వ్యాపారం అభివృద్ధి బలంగా ఉంటుంది, ఆర్థికంగా బలంగా ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగము, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, షష్ఠి పూర్తి మహోత్సవాలు, బారసాల మహోత్సవాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాల భాగస్వామ్య వ్యాపారంతో మంచి లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. 2-3 వారాలు అద్భుతంగా ఉంది. 1వ వారంలో మొదటి 3 రోజులు బాగుంది. 1వ వారంలో 2వ 4వ రోజులు, ఆఖరి వారం ఏమాత్రం బాగాలేదు, జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? భగవద్గీత పారాయణం చేయండి. తప్పనిసరిగా 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే జన్మజాతకాన్ని చూయించుకోండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వండి. చలివేంద్రం ఏర్పాటు చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫలితాలన్నీ కూడా మనకి దాదాపుగా ఒక 10 రోజుల ముందే వస్తాయి కదా. మరి వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకొని ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్, దాని తగ్గట్టుగా మనం పారాయణం, చలివేంద్రం, చెప్పులు, గొడుగు దానం ఇవ్వడం ప్రయోజనం ఉంటుందిగా. అబ్బే ఇదొద్దు, మనకి బాగుందనగానే ఆనందపడదాం, బాలేదనగానే కిరణ్ శర్మని తిట్టేద్దాం. ఎందుకు ఇలాంటి మాటలు? చెప్పేది జాగ్రత్తగా విని ఆచరణకు సాధ్యమవుతుందా కాదు తెలుసుకొని, నేను చెప్పేవి మ్యాక్సిమం ఆచరణకు సాధ్యమయ్యేవే. రవిగ్రహ, శనిగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోండి, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందయోగం ఉంటుంది. కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విదేశాల్లో ఆనందకరమైన జీవనాన్ని పొందుకుంటారు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.